అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో అందులో ఇంతకుముందు చేసినట్టుగానే ఇందులో ఈ పాట మీకోసమే అనే సబ్జెక్టు మీద నేను ఇది చేస్తున్నాను. ఈ సినిమా శ్రీకృష్ణ పాండవీయం సినిమాలో ఇది. అందులో ఒక సాంగ్ ఉంది. ఇందులో ఎన్టీ రామారావు గారు విభిన్న పాత్రలు పోషించారు. ఒకటి శ్రీకృష్ణుడుగాను, ఒకటేమో దుర్యోధనుడుగాను పాత్రలు ధరిస్తూ అలాగే దర్శకత్వం కూడా వహించారు. అద్భుతమైన సినిమా ఇది. ఇందులో సినిమా పాట గురించే మాత్రమే, ఇంకా మిగిలిన విషయాలు ఏమీ ఉండవు. సినిమా శ్రీకృష్ణ పాండవీయం, పాట ప్రియురాల సిగ్గాలనే, రచన సముద్రాల, సంగీతం టీవీ రాజు, రాగం శంకరాభరణం రాగం. అలాగే ఎన్టీఆర్, కేఆర్ విజయ స్క్రీన్ మీద కనిపిస్తారు. పాడిన వారు ఘంటసాల, సుశీల. అయితే శ్రీకృష్ణుడిగా సుయోధనుడిగా ఎన్టీ రామారావు తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించడం ఒక ఎత్తు అయితే, రుక్మిణి పాత్రకు ఒక కలువ కళ్ళ సుందరిని ఎన్నుకోవడం మరో ఎత్తు. ఆ సుందరి కేఆర్ విజయ. చెప్పాలంటే ప్రియురాల సిగ్గాలనే అనే పాటలో ఆమె ప్రతి కదలికలోనూ సుందర మనోజ్ఞ రూపం, సౌకుమార్యమైన అభినయం, లావణ్యం, సున్నితత్వం గోచరిస్తూ ఉంటాయన్నమాట. అంత అద్భుతంగా ఆమె ఈ క్యారెక్టర్ చేసింది. ఇక అదేవిధంగా తనను ఆ విధంగా తీర్చిదిద్దినటువంటి నటరత్న ఎన్టీఆర్ గారికి ఆమె కృతజ్ఞతలు చెప్పుకుంది. ఆయన వల్లనే నేను ఇంత నటినయ్యాను అని చెప్పి ఆవిడ తన యొక్క అభిమానాన్ని, కృతజ్ఞతను చాటుకున్నారు. అయితే కేఆర్ విజయ్ గారు కేఆర్ విజయ్ గారు కృతజ్ఞతాభావంతో చెప్తూ ఉండగానే మొదటి నుంచి కూడా, ఎందుకంటే ఆయన అంటే ఇందులో ఒక విషయం చెప్పాలి. అప్పటి రోజుల్లో ఎన్టీ రామారావు గారిని ఈ పాత హీరోయిన్లందరూ కూడా చాలా ఇబ్బంది పెట్టారు. అంచేత ఆయన కొత్త హీరోయిన్ల కోసం అన్వేషించవలసి వచ్చింది. అందులో మంచి మట్టిలో మాణిక్యం లాంటి ఈ కేఆర్ విజయ అద్భుతంగా వచ్చింది. ఆమె నటించారు ఇందులోను. ఆయన ఎన్నుకున్నందుకు చాలా బాగా ఆమె చేశారు. టీవీ రాజు గారి స్వరకల్పంలో ఘంటసాల మాస్టర్ గారు, సుశీలమ్మ గారు పాడినటువంటి శ్రవణానందకరంగా ఆలపించిన ఈ గీతం ప్రియురాల సిగ్గాలనే. ఈ గీతానికి టీవీ రాజు గారు ఇచ్చిన ట్యూన్ చూద్దాం. ముందు ట్యూన్ ఇస్తారు కదా, ఆ ట్యూన్ ఇస్తారు. అదేవిధంగా సముద్రాల గారు ట్యూన్కి చాలా అద్భుతంగా రాశారు. ఆ ట్యూన్ చెప్తాను మీకు. ఈ ట్యూన్ ఇచ్చారు. ఈ ట్యూను టీవీ రాజు గారు నిజంగా అసలు ఏ సందర్భంలో ఏ ట్యూన్ ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు. ఆయన నిజం చెప్పాలంటే ఎన్టీఆర్ గారి ఆస్థాన సంగీత దర్శకుడు ఆయన. ఆ పాట శంకరాభరణం అనే రాగంలో చేశారు ఈ పాటని. రాగాలు కూడా మార్పు ఉంటాయని చెప్పాను కదా. శంకరాభరణం అనే రాగంలో ఈ పాటను టీవీ రాజు గారు కంపోజ్ చేశారు. సముద్రాల గారు నిజంగా ఈ పాటను ఎంత అద్భుతమైనటువంటి పదలాలిత్యంతో, అంటే ప్రియురాలు సిగ్గుపడుతున్న సమయంలో ఆయన కొంత పౌరాణిక ధోరణిలో, అంటే ఆయనే సాటి, ఇంకా మరి వేరెవరు రారు పోటీ అన్నట్టుగా ఆయన చేశారు. ఆ రచన అంత అద్భుతంగా ఉందన్నమాట. ఇక కేఆర్ విజయ్ గారు అయితే ఆమె ఆ సినిమాలో ముగ్ధ మోహన రూపం, చక్కటి అభినయం, చిన్న అమ్మాయిలాగా ఉంది ఆమె. అందులో చాలా అద్భుతంగా నటించింది ఆమె. ఇక ఇందులో పాట ప్రియురాల సిగ్గాలనే అనే పాట ఊరికే నేను ఒక చరణం వినిపిస్తాను. ఎందుకంటే నేనేమి సింగర్ని కాదు,
కేవలం ఒక రచయితను మాత్రమే. ఏదో రచనా శైలిలో ప్రియురాల సిగ్గేయాలని నీ మనసేలు మగవాని చేరి అనేస్తే అది ప్రివర్స్ అయిపోతుంది, వచన గేయం అయిపోతుంది. కాబట్టి పాట పాడి వినిపించడానికి నేను ట్రై చేస్తాను. అందులో శృతి లయలు తప్పుకుంటాయని నాకు తెలుసు. దయచేసి మరో విధంగా అనుకోవద్దు. ఆ పాట మీకు పాడి వినిపించడం కోసం ట్రై చేస్తాను. ప్రియురాల సిగ్గేలనే నీ మనసేలు మగవాని చేరి ప్రియురాల సిగ్గేలనే నాలోన ఊహించిన కలలీనాడు ఫలించే స్వామి, నాలోన ఊహించిన ఏమీ ఎరుగని కోపాలోనికి ప్రేమలేవో నేర్పినావు. ఏమీ ఎరుగని గోపాలునికి ప్రేమలేవో నేర్పినావు. మనసు తీరా పలుకరించి మా ముచ్చట చెల్లించవే ప్రియురాల సిగ్గేలనే నీ మనసేలు మగవాని చేరి ప్రియురాల సిగ్గేలనే నాలోన ఊహించిన కలలీనాడు ఫలించే స్వామి, నాలోన ఊహించిన. ఇది పాట. ఇందులో శృతి లయలు తప్పుకుంటాయి నాకు తెలుసు. మరో విధంగా భావించవద్దు. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి షేర్ చేయండి. ఈ పాట శంకరాభరణం రాగంలో ఆయన ఎందుకు చేశారు అనే దానికి అప్పుడు ఒక వివరణ ఇచ్చారు టీవీ రాజు గారు. ఎక్కువగా జానపద చిత్రాలు వాటిలో చేసేవారు. కానీ చాలా కష్టపడి 4-5 రాగాల వరకు చేస్తే ఎన్టీ రామారావు గారికి ఈ రాగం నచ్చింది. ఇలాగా ఈ పాట వచ్చిందనమాట. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నాకు సపోర్ట్ ఇవ్వండి. చాలా వీడియోలు చేశాను, అందరూ బాగానే ఆదరించారు. అందరికీ కృతజ్ఞతలు. మళ్ళీ నా రిక్వెస్ట్, ఈ వీడియో చూడండి, చూసి మీ మిత్రులకు అందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా ఇందులో ఎన్టీ రామారావు గారు నటన అపూర్వం అన్నమాట. అది అందరికీ తెలిసిందే. నమస్తే, సెలవు.